క్యాన్సరు అంటువ్యాధ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటుందా? ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నన్ను రోజు చాలామంది క్యాన్సర్ పేషెంట్లు కలుస్తారు. కలిసిన సందర్భంలో పేషెంట్తో పాటు కుటుంబ సభ్యులు వస్తారు, కూర్చుంటారు. ఆ కౌన్సిలింగ్ ఏదో అంతా అయిపోతుంది. పేషెంట్ వెళ్తాను బయలుదేరగానే ఒక్క నిమిషం సార్ అని చెప్పి పేషెంట్ తాలూకు రిలేషన్స్ వస్తారు. భార్య కానీ లేదా కొడుకు కూతురు కానీ ఇంకా సమ్ రిలేషన్స్. సార్ మేము క్యాన్సరు మరి రేపు సర్వీస్ చేస్తున్నాం కదా, మాకు కానీ మా పిల్లలకి కానీ అంటుకుంటుందా, ఇది అడుగుతారు. క్యాన్సరు అంటే అది అమాయకత్వం అండి అలా అడగటం. కానీ మనం ఏదైనా సందేహం చెప్పాలి కదా. క్యాన్సరు పొరపాటును కూడా అంటువ్యాధి కాదు. మీరు యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి ఎరగొట్టుకుంటే అది వారసత్వం ఎలా అవదో ఇది కూడా అంతే. ఎవడ క్యాన్సర్ అంటే కష్టపడి సంపాదించుకోవాల్సిందే. కష్టపడి మన ప్రభుత్వం అచ్చోసిన ఆంబోతులాగా లైసెన్స్ వదిలిన రీఫండ్ ఆయిల్లు, అలానే కెమికల్ ఉప్పులు, కారాలు లేదా కల్తీ పాలు, కూరగాయలు, కార్బైడ్ పళ్ళు ఇలాంటివన్నీ తిని మనం కష్టపడి ఎవడకాడు స్వయంగా సంపాదించుకోవాల్సిందే. అది విడిగా రాదు. కానీ కొన్ని కేసెస్లో ఏం చేస్తారంటే, ఆల్రెడీ వాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అయినా వీళ్ళు ఏం చేస్తారు, క్యాన్సర్ అని తేలగానే ఓ పని చేద్దామని జెనెటిక్ టెస్ట్ చేసి తేల్చేద్దామని అంటారు. సపోజ్ ఇప్పుడు క్యాన్సర్ని జెనెటిక్ టెస్ట్ చేయించి వీళ్ళ తాతకుంది వీళ్ళకుంది నీకుందని తేల్చి ఏం సాధిస్తారు? 0. ఇవన్నీ కబుర్లే. తేల్చడం వలన ఏం జరుగుతుందంటే, వీళ్ళు అనుకుంటారు ఏదో ట్రీట్మెంట్లో మార్పులు చేసామనుకుంటారు. ఎటు తగ్గదంటే ఎన్ని మార్పులు చేస్తే ఉపయోగం ఉంది? అల్టిమేట్గా ఏది తగ్గదు. అది పక్కన పెడితే వీళ్ళు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసి ఎస్ ఇది నీ వారసత్వంగా జెనెటిక్ వచ్చింది అన్నారో, మిగిలిన ఫ్యామిలీ మొత్తం జీవితాంతం జీవచ్ఛవాలాగా బతుకుతున్నారు. ఈ కోణం మీరు ఎప్పుడైనా గమనించారా? మీ వరకు మీరు ఏదో సైన్స్ ఉంది, మాకు కొన్ని టెస్టులు ఉన్నాయి, ఈ జీన్ మ్యూటేషన్ పట్టేసాం, అది పెట్టేసాం, దీన్ని పట్టుకుని ఇది వచ్చింది అని మీరు చెప్పారు. కానీ అక్కడి నుంచి వాళ్ళ పిల్లల గురించి ఇప్పుడు ఇతను సొంత వరి కాకుండా నాకు క్యాన్సర్ వచ్చిందని వరి కాదు, అరే నాకు జెనెటికల్గా వచ్చిందంటే నాకు తాత నుంచి వచ్చిందని ఆలోచించడు. నా కొడుక్కి నా కూతురు నేను అన్యాయం చేశాననే ఫీలింగ్తో వాళ్ళు మరింత వేదనకు గురవటం, కుటుంబం నిద్రలేకపోవటం ఎంత దారుణం అంటే అంత దారుణం. అలానే వన్స్ మన డాక్టర్లు ఈ సర్టిఫికేట్ చేతిలో పెట్టి నీకు జెనెటికల్గా వచ్చిందన్న శుభవార్త చెప్పిన తర్వాత ఆ పిల్లలకి ఏ చిన్న నిజంగా మామూలుగా తలనొప్పి వచ్చినా, తలనొప్పి వస్తే బ్రెయిన్ క్యాన్సర్ ఏమో, ఇక్కడ ఏదైనా గ్యాస్ తన్నేస్తే నాకు క్యాన్సర్ వచ్చేసి లంగ్ క్యాన్సర్, కిడ్నీలు పోయినాయేమో అని గసగసలాడిపోతా రావటం, అలాంటి టెస్టులు చూసుకున్నాక ఊపిరి పీల్చుకున్నా కూడా ఇప్పటికి రాలేదు అని అంటున్నారు. మన ఒకళ్ళు చేసి ఏం లేదు నీకు అని చెబితే ఇప్పటికేం లేదనమాట అంటున్నాడు. అంటే అతని వయసు ఎంత? 24 ఏళ్ళు. 24 ఏళ్ళు అతను ఎంత భయం నెత్తిన ఉన్నాడంటే, ఏంట్రా అంటే వాళ్ళ మదర్కి వచ్చినప్పుడు ఇది జెనెటికల్ అని చెప్పారంట. గసగస ఉడికిపోతున్నాడు. అసలు అతన్ని లేనిపోని షుగర్లు కూడా వచ్చేసినాయి, ఇమ్యూనిటీ పాడవుతుంది, అతనికి ఆటోఇమ్యూన్ డిసీజులు వచ్చేసినాయి. ఆ దెబ్బకి మీరు చేసే మేలది. పోనీ తగ్గించే సచ్చేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. మీరు ఇప్పుడు క్యాన్సర్ తెలుసుకుని ఏం చేస్తారు? అట్లానే ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను డెప్త్ సైన్స్లోకి వెళ్ళి కఠినమైన పదజాలంతో ఉండే సైన్స్ భాష ఉపయోగించి ప్రజలు కన్ఫ్యూజ్ చేయడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. ఇప్పుడు కూడా నేను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. జెనెటికల్ అనేది ఉన్నంత మాత్రాన మనకు రావాలని లేదు. జెనెటికల్ ఉండేదాన్ని ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్ మన దగ్గర ఉండాలి. ఒక బాంబు ఉదాహరణ చెప్తాను. ఒక బాంబు లాంటిది ఒకటి వారసత్వంగా మనకు వచ్చి ఉండొచ్చు. కానీ ఆ బాంబును అంటించడానికి ఒక నొప్పు కావాలి. ఆ నొప్పు అంటించినప్పుడే బాంబు పేలుతుంది తప్పలేదు. ఆ నొప్పు మన లైఫ్ స్టైల్. గుర్తుపెట్టుకోండి. మన లైఫ్ స్టైల్ బాగుంటే నీ ఒంట్లో ఎన్ని బాంబులు ఉన్నాయి అది ఎప్పటికీ పేలదు. అలానే నీకు గనక లైఫ్ స్టైల్ బాగోకపోతే నీకు ఏ బాంబులు ఒంట్లో వారసత్వంగా లేకపోయినప్పటికీ నువ్వే బాంబు తయారు చేసుకుని పేల్చుకుంటావు. ఈ సత్యం అందరూ తెలుసుకోండి. ఇవాళ మనం తినే తల్లి చేతుల మీదుగా, భార్య చేతుల మీదుగా కాలకోట విషయాన్ని తినే ఒక నీచమైన వ్యవస్థ ప్రభుత్వాల మద్దతుతో, మీడియా మద్దతుతో నిరాఘాటంగా నిరంతరం ఇప్పుడు జరిగే ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ కూడా క్యాన్సర్ హాస్పిటల్లో మేడ మీద మేడగట్టి ఈ స్థాయిలో పరిడవిలుతున్నారండి. దీనిలాగా క్రియేట్ చేసే వాతావరణం మీరు గమనించండి. క్యాన్సర్ వైద్యంలో ఎక్కడా కూడా ఎందుకు క్యాన్సర్ వచ్చింది అనే ఒక్క ముక్క మీద ఎవరూ కాన్సన్ట్రేట్ చేయరు. కొత్త మిషన్లు తెచ్చాం, ఈ పెట్టకి సీటీ కలిపితే తేడా వస్తుంది కాబట్టి ఇంకా డబుల్స్ మనీ తీసుకుంటాం, అయితే అయింది. ఎంఆర్ఐ తీసుకొచ్చాం, ఇంకా ఆధునికం తీసుకొచ్చి లేదర్ గన్ను తెచ్చి కట్ చేసాం. ఇలాంటి కౌరులు చెప్పి ఆ బిల్లు పెంచే కార్యక్రమాల తప్ప అసలు ఎందుకు వచ్చింది అనే ఒక బేసిక్ క్వశ్చన్ అలోపతి సమాజం క్యాన్సర్ సంబంధించి ఎప్పుడు దూరంగా వచ్చింది. ఇదే అక్కడ ఆ వ్యవస్థతో వచ్చిన లోపం. అది ఒక కారు చెడిపోతే అది ఎందుకు చెడిపోయిందో మెకానిక్ తెలుస్తుంది కాబట్టి, ఈ బెల్ట్ కన్వేయర్ బెల్ట్ తెగి ఉంది కాబట్టి
అక్కడికి వెళ్ళి బెల్ట్ మార్చడం వాడికి తెలుస్తుంది, మనకు తెలియదు. కాబట్టి ఆ మెకానిక్ దాన్ని రిపేర్ చేయగలడు. మెకానిక్ కూడా మనకుండే నాలెడ్జ్ ఉండి నాకేం తెలియదంటే అతను ఏ రకంగా రిపేర్ చేయగలడు. అలానే ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందంటే ఈ గుట్కా లాంటివి, సిగరెట్ లాంటి జనరల్ మినహాయించి ఒక 20 ఏళ్ళ అమ్మాయికి ఫ్యామిలీలో ఎటువంటి దుర్వ్యసనాలు లేని, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్లు లేని, ఒక మంచి అలవాట్లు ఉండే ఒక పిల్లడికి వచ్చిందంటే దానికి కారణం మీరు చెప్పకుండా వైద్యం చేసే అర్హత మీకు ఎక్కడ ఉంది? దాని మూల కారణాన్ని తీసేయకుండా మీరు చేసే వైద్యాలన్నీ అట్రప్లాప్ అవుతాయి. కాబట్టే ప్రపంచంలో మిగిలినట్లాగానే దీనికి కూడా పరిష్కారం లేదు. మూలాన్ని సరిచేయాలి, అది ఆహార విధానం. సో జెనెటికల్గా మీరు భయపడాల్సిన పని లేదు. జెనెటికల్గా ఇక్కడ రాదని నేను చెప్పలేదు, గమనించండి. జెనెటికల్గా వచ్చే అవకాశం ఉన్న చోట మీరు దాన్ని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, తప్పలేదు. మీరు ఒక పక్క రిఫైండ్ ఆయిల్ తాగుతా, కెమికల్ ఉప్పు తింటా, కల్తీ కారాలు తీసుకుంటా, కార్బైడ్ పళ్ళు తిని నేనేదో ఆరోగ్యంగా ఉన్నాను, నేను మాంసం తినలేదు, మందు కొట్టలేదు, గుట్కాలు తినలేదు అని సునకానందం పొందితే ప్రపంచంలో చేయగలిగింది ఏం లేదు. మీరు చేసేది అంతకంటే నీచమైన పని. మీరు చేసేది అంతకంటే నీచమైన పని. కాబట్టే మీకు ఎప్పటికైనా క్యాన్సర్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మీ కోణంలో ఉంటుంది. అట్లనే క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని పెంచే గ్లూకోజ్ని, క్యాన్సర్ ఏదైతే తిని బలపడుతుందో దాని ప్రాథమిక ఆహారమైన గ్లూకోజ్ని మాత్రమే మీరు అందించడం చేత ఇదవుతుంది. నిన్న ఒక పేషెంట్ చెప్పారు. ఆ దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే వాళ్ళు చెప్పింది, డాక్టర్ గారు ఏమయ్యా మీరు క్యాన్సర్ వచ్చింది కదా, గ్లూకోజ్ తినమాకండి అని చెప్పాడు. నేను వాళ్ళతో వెంటనే చెప్పాను, ఫస్ట్ టైం నేను ఇలాంటి మాట విన్నాను. ఇది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా డాక్టర్ చాలా గొప్పాడు. మరి గ్లూకోజ్ తినద్దరికి ఏం తినమని చెప్పాడు అని అన్న. బ్రౌన్ రైస్ తినండి, మిల్లెట్స్ తినండి, చపాతీ తినండి, గ్లూకోజ్ మాత్రం తినమాకండి అన్నాడు. నిజంగా జాలేసింది. నిజంగా అంటే సమాజం మీద జాలేసింది. ఏమి నాలెడ్జ్ నేర్పుతున్నాం అంటే కార్బోహైడ్రేట్ వేరు, గ్లూకోజ్ వేరు అనుకుంటున్నాడు. గ్లూకోజ్ అంటే గ్లూకోండ్ ప్యాకెట్లో తినే గ్లూకోజ్ అనుకుంటున్నాడు ఏమో, నాకు తెలియదు. మరి అంటే ఇలా ఎలా చెప్తారు? ఒక నిమిషం ఆనందపడినంతసేపు పట్టలేదు, పోన్లే ఒకడన్నా చెబుతున్నాడు ఇట్లా ఓ డైట్ గురించి. మీ ఇష్టం వచ్చింది తినండి, ఇది కొంప దెబ్బలు తెచ్చే విషయం. ఆ ఇష్టం వచ్చింది తినే ఎక్కడి దాకా తెచ్చుకున్నాం. ఆ ఇష్టం వచ్చింది ఇంకా తింటే ఏం జరుగుతుంది? ఏదో తిని మనం తెచ్చుకున్న దాన్ని, ఆ ఏదో అనే దాని కారణాన్ని సరిచేయకుండా మీరు అదే పద్ధతిని కంటిన్యూ చేస్తే మీరు చేసే వైద్యం ఏ రకంగా సక్సెస్ అవుతుంది? ఒక పక్కన వస్తూ ఉంటే క్యాన్సర్ వచ్చే ఈ సోర్స్ అలాగే ఉంటే మీరు ఏ రకంగా తగ్గిస్తారు? సో అది వారసత్వం అనే మాట మీరు నమ్మకండి. మీరు కనుక జాగ్రత్తలు తీసుకుంటే మీ ఒంట్లో జీన్స్ ఉంటాయి, నేను లేవని అంటలేదు, ఉంటాయి. ఆ జీన్స్ మిమ్మల్ని వెంట్రుకు కూడా పేకలేవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ట్రిగ్గర్ చేసే అంశాలకు మీరు దూరంగా కనుక్కుంటే మీరు ఏమీ చేయలేరు. ఈ వివరాలన్నీ, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరికైనా ఎందుకు వస్తుంది, మీకే ఎందుకు వచ్చింది, మీకు గుట్కాల వాడికి రాకుండా మీకు రావడం కారణం ఏంటి, మీరు తినే ఫుడ్ తిన్న మీ ఫ్యామిలీ మెంబర్లో ఇతర మెంబర్లు రాకుండా మీకే రావడం కారణం ఏంటి, అట్లానే ఎల్లపోతులు ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు వీఆర్ క్రెడిట్ మాత్రమే సొల్యూషన్గా సైంటిఫిక్గా ఉంది అనే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే రామకృష్ణ హెల్త్ లైన్లో ప్రతిరోజు ఉదయం 9:30కి అలానే మధ్యాహ్నం 1:30కి క్యాన్సర్ సెషన్స్ 2 ప్లే అవుతాయి. 3 గంటల పాటు ఉంటుంది. ఫోన్ లాక్కుని పైకి పంపిస్తాం కాబట్టి మీరు బుర్ర తినగా దాని మీద పెట్టి చూస్తారు, ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత నేరుగా నన్ను కలవచ్చు. ఏ సందేహాలున్నా నాతో కలిసి నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సో సబ్జెక్ట్ తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకునే చేయండి. క్యాన్సర్ మీకు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మీరు తెలుసుకుని దాన్ని తొలగించుకుంటే శాస్త్రీయంగా తగ్గించిన అవకాశం ఉంటుంది తప్ప నాకు ఎందుకు వచ్చింది అనేది తెలియని అనేవాడు వైద్యం ఎలా చేస్తారో అది మీరే ఆలోచించాలి. కాబట్టి జెనెటికల్ అనేదాన్ని మీరు భయపడమాకండి. క్యాన్సర్ అంటురోగం కాదు. మీరు క్యాన్సర్ రోగితో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నా, అంటే ఒక భర్త భార్యల మధ్య శారీరక సంబంధాలకు కూడా ఏమి కాదు. మీరు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు ఒకటే చెప్తున్నాం, మీరు క్యాన్సర్కి ఏదన్నా ఫుడ్ తింటున్నా దీనికి సంబంధించి డైట్లో అప్పుడు మాత్రం మీరు గుర్తుంచుకోండి. లేదా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా మామూలు పేషెంట్స్, జస్ట్ మామూలు వెరీ నార్మల్ పర్సన్స్, మీ పనులు మీరు చేసుకోండి. క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ కారణంగా ఏ పని మీరు మానాల్సిన అవసరం లేదు. మన ఆహార విధానాలు ఉంటాయి. ఇతర విధానాల్లోకి వచ్చేటప్పటికి మీరు మారాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అక్కడ ఓపిక ఉండదు, మీ ఇమ్యూనిటీ అంతా ఆ మందులు తినేస్తాయి కాబట్టి ఆ విధానం వేరు. సో నేను దాని గురించి వేరే వీడియోలో వివరంగా చెప్తాం. ఇక్కడ వరకైతే మాత్రం ఇది ఎవడికాడ సంపాదించుకున్న తప్ప ఇంకోటికి రాదు. ఒకవేళ 1% కేసెస్లో జెనెటికల్గా ఉన్నప్పటికీ అది మీకు రాదు, మీరు జాగ్రత్తలు తీసుకుంటే. మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే వారసత్వంగానే కాదు, మీ ఒంట్లో ఏ విధమైన వారసత్వపు క్యాన్సర్ జీన్ లేనప్పటికీ కూడా మీకు క్యాన్సర్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఇలా ఏమీ లేకుండా క్యాన్సర్ వచ్చే వాళ్ళ సంఖ్య 100కు 90% ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ అపోహలకు దూరంగా ఉండండి. క్యాన్సర్ అంటువ్యాధి కాదు. థ్యాంక్ యూ.